కర్నూలు జిల్లా ఎమిగనూరు వైసీపీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. చెన్నకేశవరెడ్డి, బుట్ట రేణుక మధ్య సాగుతున్న కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. ఎమిగనూరు టికెట్ ను సొంతం చేసుకున్న బుట్ట రేణుక క్రమంగా చెన్నకేశవరెడ్డి అనుచర వర్గాన్ని దూరం పెడుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. టికెట్ రాగానే నియోజకవర్గంలో పర్యటించిన రేణుక మెల్లిగా తన అనుచర వర్గాన్ని తయారు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతో వైసీపీ నాయకులు రేణుక తీరుపై మండిపడుతున్నారట. బుట్ట రేణుక వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తన అనుచరులకు గెలిచిన వెంటనే మీ భవిష్యత్తు మారుస్తానని హామీ ఇచ్చారట. దాంతో ఎమిగనూరులోని మైనార్టీ చేనేత నాయకులు చెన్నకేశవరెడ్డితో విభేదించి బుట్ట రేణుకతో జతకట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల సీఎం జగన్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయా గ్రామాల, మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులకు బుట్ట రేణుక సమాచారం ఇవ్వలేదట. దీంతో అప్పటి నుంచి వారంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎమిగనూరు నియోజకవర్గంలోని అనేక మంది సర్పంచులు, ఉప సర్పంచులతో పాటు మిగతా ప్రజా ప్రతినిధులు, నాయకులు వైసీపీకి మూకమ్మిడిగా రాజీనామా చేస్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని వారు చెబుతున్నారట. కర్నూలు జిల్లా ఎమిగనూరులో వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని, ఎమ్మిగనూరు వైసీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గాల మధ్య కూడా పచ్చగడ్డి వేసే బగ్గమన్నటువంటి పరిస్థితి కొన్ని గ్రామాల్లో నెలకొంది. అయితే ఎంపీ ఏదైతే అభ్యర్థి కూడా ఇక్కడికి వచ్చి కొన్ని కార్యక్రమాలు చేశారు, ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తున్నారు, కానీ మమ్మల్ని పిలవడం లేదని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కేశవరెడ్డి వర్గం కూడా చాలా అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచారం అయితేనేమి, అదేవిధంగా పార్టీ ఆఫీసు ఓపెనింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు కూడా మమ్మల్ని పిలవడం లేదు. ఇలాగైతే మేము వాళ్ళకు ఎలా సపోర్ట్ చేయాలని కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కడిమెట్లలో కూడా ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రచారం నిర్వహించారు, ఆ ప్రచారాన్ని కూడా మమ్మల్ని పిలవడం లేదు. కొన్ని చోట్ల అయితే ఏకంగా మమ్మల్ని దూరంగా పెడుతున్నారు. దీనివల్ల కూడా మేము పార్టీకి పనిచేయాలన్నా లేకుంటే దూరంగా ఉండాలని కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. దీనిపైన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేతో మరొకసారి చర్చిస్తాము. ఇది వరకు కూడా కొన్ని చోట్ల ఇలాగే జరిగింది, మరోసారి కూడా ఇట్లా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మేము పట్టించుకోకపోతే మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేతో మాట్లాడి పార్టీలో ఉండాలా లేకుంటే పార్టీ మారాలనేది భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కూడా కేశవరెడ్డి వర్గం కూడా చాలా ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వర్గ పోరు కూడా క్రమక్రమంగా పెరుగుతుండడంతో వైసీపీలో శ్రేణులు కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఇక్కడ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. సో వాళ్ళంతా కూడా అందరినీ పిలిచి ఏకదాటిగా ఏదైతే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో మాకు చాలా అవమానంగా ఉంది, మమ్మల్ని వైసీపీలో ఉన్నప్పటికీ పార్టీని నమ్ముకొని ఉన్నాము, అయినప్పటికీ కూడా మమ్మల్ని పిలవకపోతే అవతల పార్టీలో ఎలా ఉంది, మా పార్టీలో ఎలా ఉంది, ఒకసారి బేరీజు వేసుకోవాలని కూడా వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేకు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల ఇలా ఉంది. సో కాబట్టి త్వరలోనే ఈ విధంగా మరోసారి ఇది జరగకుండా కూడా చూస్తామని కూడా కేశవరెడ్డి తన అనుచర వర్గానికి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఎమ్మిగనూరు వైసీపీలో వర్గ విభేదాలు కూడా తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇదే విధంగా కొనసాగితే పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని కూడా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. యామిని, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.